అందరికీ నమస్కారం. ఈరోజు ఫుల్కాస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సింపుల్‌గా గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని, వాటర్ తీసుకొని ఇలా మెత్తగా పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఆయిల్ యూజ్ చేయకుండా జస్ట్ వాటర్, ఉప్పు, పిండితోటి ఇలా మెత్తగా పిండి రెడీ చేసుకొని పెట్టుకోండి. ఫుల్కాస్‌కి సైజ్‌కి సరిపోను మనం ఇలా పిండి ముద్దలు రెడీ చేసుకున్నాము. ఇక్కడ ఒక 6 ఫుల్కాస్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 6 ఈక్వల్ సైజు నేను పిండి ముద్దలైతే నేను రెడీ చేసుకున్నాను. ఇలా లైట్గా పొడిపిండి అప్లై చేసేసుకొని రౌండ్గా పామేసుకోవాలి. ప్రెషర్ ఎక్కువ అప్లై చేయకుండా ఎంత పొడిపిండి అయితే అవసరమో మనకి అంత పొడిపిండి అప్లై చేసుకుంటూ వాటికి రౌండ్గా నీట్గా పామేసుకోవాలి. అండ్ పామిన తర్వాత పెనం వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఫుల్కా అనేది వేస్తాము. 2 సైడ్స్ ఇలా పచ్చితనం పోయే వరకు వెయిట్ చేయాలి. 2 సైడ్స్ ఒక్కసారి 2 సైడ్లు పచ్చితనం పోయిన తర్వాత మనము తవ్వ అనేది పక్కకు జరిపేసి ఈ ఫుల్కాని మనము ఫ్లేమ్ పైన వేస్తాము. నేను ఇక్కడ చిమ్టా యూస్ చేశాను. డైరెక్ట్గా మీరు ఫుల్కాస్ చేసే ఫర్నేస్ పైన కూడా మీరు వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా పొంగుతుంది చూసారా చక్కగా. 2 సైడ్స్ ఇలా ఒకసారి మనం కాల్చుకోవాలి ఈ ఫుల్కాని. అంతే సింపుల్. ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఫుల్కాస్ వచ్చాయో చూద్దాము. చూడండి ఈజీగా బ్రేక్ అవుతున్నాయి కదా. అండ్ లేయర్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా నీట్గా లేయర్స్ కూడా వచ్చాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.